ఫస్ట్ మనం ఏదన్నా ఒక సైజ్ బ్యాంగిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2/4 సైజ్ బ్యాంగిల్ తీసుకున్నాను. అండ్ ఒక డాట్ అనేది మార్క్ చేసుకున్నా. అండ్ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. అక్కడి నుంచి ఒక లైన్ అనేది స్ట్రైట్గా గీసుకుని ఎలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పాయింట్ మార్క్ అక్కడ పెట్టుకునేడానికి గీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. అండ్ దెన్ మనం ఈ బ్యాంగిల్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న పాయింట్ని అక్కడ పెట్టి అదే విధంగా రోల్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో దట్ మనకి ఎగ్జాక్ట్ లెంత్ ఆఫ్ ది బ్యాంగిల్ అనేది తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఎంత లెంత్ ఉన్నది అనేది మెజర్ చేసుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా మార్క్ చేసుకొని మీకు ఎన్ని ప్యారెట్ కావాలి అని అంటే కనుక అన్నిటిగా డివైడ్ చేసుకోవాలి. నేనైతే 3 ప్యారెట్స్ చేశాను. సో దట్ నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న టోటల్ లెంత్ని. అండ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ప్యారెట్స్ అనేవి మనం బ్యాంగిల్ లెంత్ బట్టి తీసుకుంటాం కదా. సో బ్యాంగిల్ లెంత్ అనేది 1 సెంటీమీటర్ ఉండిద్ది 2 కట్ బ్యాంగిల్కి. సో నేనైతే 1.5 సెంటీమీటర్స్ తీసుకున్నా. అంటే నేను టెయిల్తో పాటు వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. మెజర్ చేసుకుని ఇంకొక వెర్టికల్ లైన్ అనేది తీసుకున్నా. ఇప్పుడు ఈ 2 లైన్స్కి మిడిల్ ప్యారెట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ప్యారెట్ అనేది డ్రా చేసుకున్నాం. హైట్ ఆఫ్ ది ప్యారెట్ అనేది మనం ఎన్ని ప్యారెట్స్ గీసుకుంటాం అనే దాని మీద ఉండిద్ది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 4 ప్యారెట్స్ స్టిక్ చేద్దాము అనుకుంటే కనుక హైట్ అనేది చిన్నగా వచ్చేది. లేదు నేను 3 పెట్టుకుంటాను అని అంటే కనుక మనకి ఇంత హైట్ అనేది వచ్చింది నాకైతే కనుక. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్గా జరదోసి తోటి OHP షీట్ మీద స్టిక్ చేసుకుంటే మనకి ప్యారెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.